హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లో ఏంటో తెలుసా? మధ్యాహ్నం భోజనంలో పొద్దున ఉగ్రాని తిన్నాం కదా. ఇలా మధ్యాహ్నం ఒక్క కూరగాయతోటి రెండు వండుకుందాం. రెండు కూరగాయలు చేసుకో, ఒకటి పచ్చడి ఒకటి కూరగాయ. రండి, ఫస్ట్ బీరకాయ మెంత కూర వండేసుకున్నాము. ఇప్పుడు బీరకాయ పచ్చడి ఎట్లా చేస్తారో చూపిస్తా. బీరకాయ పొట్టు తీసి బాగా కడిగి ఆరబెట్టినాక ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇట్లా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కడక్కు ఇట్లా మంచిగా అయ్యేటట్టు ఇట్లా వేయించుకోవాలి. దీన్ని బీరకాయ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్నా, ఫ్రై చేసి పెట్టుకున్నా నూనెలో. పచ్చిమిరపకాయలు, ఆవాల జీలకర్ర 2 స్పూన్ల ఆవాల జీలకర్ర, నువ్వులు, ధనియాలు 2 స్పూన్లు ధనియాలు, పచ్చిమిరపకాయలు, ఒక సగం టీ స్పూన్ మెంతులు, చింతపండు, మనకి ఎంత పులుపు కావాలనో అంత చింతపండు, పోపుకేమో ఇది కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, మళ్ళీ ఆవాల జీలకర్ర వేసి బగరియాలి. దీంట్లో ఎట్లా రుబ్బుకుందామో చూసుకుందాం. అన్నీ వేసుకుందాం. ఇలా ఫస్ట్ నువ్వులు ఇది ఆవాల జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు అన్నీ ఫ్రై చేసుకోవాలండి. నేను ఫ్రై చేసి పెట్టుకున్నా, అన్నీ వేయించుకొని పెట్టుకున్నా. ఇది పొడి చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇగో ఇట్లా అయిందండి. రుబ్బుకుంటే ఇట్లా అయింది. నువ్వులు, ఆవాల జీలకర్ర, ధనియాలు, కొన్ని మెంతులు ఇవి రుబ్బుకున్నాక దీని లోపల పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఫ్రై చేసిన పచ్చిమిరపకాయ మనకి ఎంత కారం కావాలో అంత చేసుకోవాలి మనము. తర్వాత నెక్స్ట్ ఇది బీరకాయ పొట్టు వేసుకోవాలి. నూనె మిగిలింది కదా, ఇది దీంట్లోనే పోపు పెట్టుకున్నాం మనం. అయిపోయిందా? తర్వాత ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఎల్లిగడ్డ ఇన్ని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఇక ఇంత జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర, ఇక చింతపండు, మనకి ఎంత కావాలో అంత పులుపు చింతపండు వేసుకోవాలి. కొన్ని నీళ్ళు కూడా పోసేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇక ఇవన్నీ కలిపి రుబ్బుకున్నాము. ఇట్లా అయింది. ఇగో ఇట్లా మిక్సీ ఒక దాంట్లో తీసుకోవాలి. అన్నీ వేసినాం. బీరకాయ పొట్టు, పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ, జీలకర్ర, ఉప్పు అన్నీ సెకండ్ ట్రిప్లో అన్నీ వేసుకొని రుబ్బుకోవాలి. ఫస్ట్ ట్రిప్లోనేమో నువ్వులు, ఆవాల జీలకర్ర, మెంతులు, ధనియాలు అవన్నీ పొడి వేసుకోవాలి. ఒకటేసారి వేస్తే మెదగదన్నమాట ఇది. ఇప్పుడు నూనె రెడీగా ఉందండి. బాండీలో ఆవాల జీలకర్ర వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆవాల జీలకర్ర, వేసుకున్నాక ఎల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం పచ్చ దంచి ఒక 4-5 ఎల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకొని వేగాలి. బ్రౌన్ కలర్ రాగానే ఎల్లిగడ్డ వేగితేనే నల్లగా అయితేనే మెరుగుతున్నాయి. అది బ్రౌన్ కలర్ వస్తేనే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఏం చేసినా పొట్ట జీరి అట్లనే వేసినాయి. ఇప్పుడు మనం ఆ పచ్చడితోటి అంచుకోవచ్చు అనమాట. మంచిగా పచ్చడి తినుకుంటే ఈ పచ్చిమిరపకాయ తినవచ్చు మంచిగా. అంత టేస్ట్ వస్తుంది. ఇది పచ్చిమిరపకాయలు వేసిన కరివేపాకు వేసిన కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలకు మంచిగా పడుతుంది. కొంచెం ఉప్పు వేస్తే పచ్చిమిరపకాయలు మంచిగా వేస్తుంది. అయినాక కొంచెం పసుపు వేయాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఎగుతాయి. కొంచెం పచ్చిగా మంచిగా ఉంటేనే మంచిగా ఎగుతాయి. మంచిగా అనిపిస్తుంది తింటుంటే.
వస్తున్నాయి, మా ఆయనకు తుమ్ములు వస్తున్నాయి. బగార పోపుకి ఘాటుకి తుమ్ములు వస్తుంది. ఇదండి ఇట్లా మంచిగా దూరగా వేగినాయి కదా. వేగినాక అంటే స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ కట్టేసుకొని జస్ట్ చల్లగా అయినాక అందులో వేసుకోవాలి. ఇక వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత సూపర్ ఉంటుంది అనుకున్నారు. బీరకాయ పొట్టు పచ్చడి, మిరపకాయలు అయితే సూపర్ ఉంటాయి. నాకు చాలా ఇష్టం అండి మిరపకాయలు. వేసి కొంచెం ఘాటుకు దగ్గు వస్తుంది. ఇదండి బీరకాయ పచ్చడి రెడీ. టేస్ట్ చూద్దాం కొంచెం. తుమ్ములు వస్తున్నాయి ఘాటుకు. చూపిన ఇదండి బీరకాయ పచ్చడి టేస్ట్ చూస్తున్నా. ఇది వేడివేడి అన్నంలో కానీ, రొట్టెకి కానీ, దోశకి కానీ, చపాతీకి కానీ అన్నిటికీ మంచిగా తినొచ్చండి. చాలా బాగుంటుంది. టేస్ట్ చూడండి. బా చాలా సూపర్. ఎంత టేస్ట్ అంటే అంత బీరకాయ పొట్టు వాసన ఎంత మంచిగా ఉందంటే అంత స్మెల్. ఆ స్మెల్కే తినేసేయాలి. వేడివేడి అన్నంలో వేసుకొని తినండి. దోశకి కానీ, ఇడ్లీ కానీ, పూరికి కానీ దేనికైనా మంచిగా ఉంటుంది. మీరు చేసుకొని తినండి. కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.